అవిద్యయా దీర్ఘకాలం గాఢం ప్రసుప్తః స్వాభావిక్యా న ప్రబుధ్యతే అనేక శత సహస్ర అనర్థ సన్నిపాత చ దుఃఖ ముద్గరాభి ఘాతానుభవైః అపి. ఇప్పుడు వీడు అవిద్య అనేటువంటిది ఒకటి ఉంది. అవిద్య అంటే అజ్ఞానం. నీకు ప్రపంచంగా కనిపిస్తూ ఉండేది, నువ్వు శరీరంగా అనిపిస్తూ ఉండేది, నీలో ఉండేటువంటి అవిద్య వలననే ఇది అనిపిస్తుంది. నీలో ఉండే అవిద్య ప్రభావము చేత నీకు నేను శరీరమని, నువ్వు తర్వాత ఈ ప్రపంచమని, ఈ ప్రపంచంలో ఉన్నావని నీకు అనిపిస్తూ ఉంది. ఈ అవిద్య అనేటువంటిది నీ యొక్క అజ్ఞానం చేత వచ్చింది. ఈ అజ్ఞానం అనేటువంటిది నువ్వు కర్మ చేసుకుని దాన్ని తెలుసుకున్నావు. దాన్ని ఎట్లా ఉన్నదంటే అవిద్యయ దీర్ఘకాలం. ఎంతకాలం నుంచి ఉంది? దీర్ఘకాలం, కొన్ని కోట్ల జన్మల నుంచి ఉంది అవిద్య. గాఢం ప్రసుప్తః. అది ఎట్లా ఉందంటే గాఢముగా నిద్రపోయేటువంటి వాడు ఎలా ఉంటాడు మనకేమన్నా తెలుస్తుందా? గాఢంగా నిద్రపోతూ ఉంటాడు. బాగా నిద్రపోయేవాడికి బయట ఏం జరుగుతుందో తెలుస్తుందా? ఏ విధంగా నిద్రపోయేవాడికి బయట ఉండేది తెలియదో అదే విధంగా ఈ అవిద్య అనేటువంటి దాని చేత ఆవరింపబడిన వాడికి ఆత్మస్వరూపం అనేటువంటిది తెలియదు. వాడికి శరీరమే నేనని, ప్రపంచమే ఉందని, ప్రపంచంలో నేను ఉన్నానని వాడు. తర్వాత స్వాభావిక్య న ప్రబుధ్యతే. వాడికి స్వభావంగా వాడికి చెప్పినా వాడికి తెలియదు. వాడికి చెప్పినా తెలియదు. మరి వానంతా వాడు తెలుసుకుంటాడంటే అది తెలుసుకో. ఇట్లా ఎంత జరుగుతుందంటే అనేక శత సహస్ర అనర్థ, అనేక అంటే ఎన్నో, అనేక శత సహస్ర, 100,000 వేల వేళ్ళు, వేల వేల అనర్థాలు జరుగుతూ ఉండినా. ఎన్ని అనర్థాలు? 100,000 అనర్థాలు జరుగుతూ ఉండినా సన్నిపాత అంటే నీ దగ్గరనే వచ్చి నీ మీదనే పడిపోతూ ఉంటాయి. ఏంటివి? ఈ ఆపదలంతా కూడా అనేకమైనటువంటి ఎన్ని అనర్థాలన్నీ వచ్చి నీ నెత్తిన పడిపోతూ ఉండినా దాని నుంచి దుఃఖం కలిగి, ఆ దుఃఖం కూడా ఎక్కడుంటుందంటే ముద్గరాభిఘాతానుభవైః. రోకలు తీసుకొని రోకలతో కొడితే ఎట్లుంటుందో ఆ విధంగా నీకు ఈ దుఃఖములు కలిగించేటువంటి విషయములన్నీ నీ పైన వచ్చి పడుతూ ఉన్నప్పటికీ వీడు ఏమనే మాత్రం దాంట్లో నుంచి బయటపడాలని అనుకోడు. వీడి దీంట్లో నుంచి బయటపడాలని అనుకోడు. కారణం అవిద్య. అవిద్య అంటే అజ్ఞానము. ఈ మూల అజ్ఞానం అనేటువంటిది ఏదుందో ఆ మూల అజ్ఞానం కారణం చేత వాడు ఇంత దీంట్లో పడిపోయి మునిగిపోయి ఉన్నాడు. ఇట్లాంటోడు ఉంటాడు ప్రపంచంలో. సాధకుడు ఉంటాడు ప్రపంచంలో, భక్తులు ఉంటారు ప్రపంచంలో, జ్ఞాని ఉంటాడు ప్రపంచంలో. సరేనా? ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు. అయితే వాని భావాలు వేరే, వాడి కనిపించేది వేరే, వాళ్ళ స్నేహితులు వేరే, వాళ్ళ విధానాలు. కాబట్టి ఇప్పుడు వీడు ఉండేటువంటిది ఎట్లుంటాడంటే
నేను నేను అజ్ఞానంలో ఉంటానా, నేను సాధన స్థితిలో ఉంటానా, లేకపోతే నిజమైనటువంటి శాస్త్రతత్వాన్ని తెలిసినటువంటి ఆ జ్ఞానులను ఎవరైనా సరే నేను ఆశ్రయించి ఉంటానా, లేదా నేను జ్ఞానిగా ఉంటానా? ఈ స్థితిని మనమే నిర్ధారణ చేసుకోవాలి. మనమే నిర్ధారణ చేసుకొని, ఓహో నేను ఈ స్థితిలో ఉంటాను, ఇప్పుడు నేను పై స్థాయికి పోవాలి అని మనమే చూసుకోవాలి. మనం చూసుకొని ముందుకెళ్ళాలి.